మనం పెట్టే పచ్చడి బాగుండాలంటే ముందుగా కావాల్సింది మంచి మామిడికాయలు కదండి. వాటి కోసం మేమైతే ఉదయాన్నే లేచి మార్కెట్‌కి అయితే వెళ్ళాను తీసుకురావడానికి. మార్కెట్‌లో అయితే చాలా రకాల కాయలు ఉన్నాయండి. కానీ నేనైతే దేశవాళీలు కొన్ని, రసాలు కొన్ని తీసుకున్నాను. 2 రకాలు ఎందుకు తీసుకున్నాను అంటే ఒక్కొక్క కాయకి ఒక్కొక్క రుచి ఉంటుంది కదండీ. అందుకని 2 రకాలు తీసుకున్నాను. మనం పొట్టు కోసం కదా ఇది, అంటే తురుముకోవడం కోసం కాబట్టి కాయ పలచగా కాకుండా ఇలా రౌండ్‌గా పెద్దగా ఉన్నయి తీసుకుంటే పొట్టు వస్తుందండి చెక్కుకోవడానికి. కాయలు కూడా పెద్దగా ఉంటాయి కాబట్టి పొట్టు కూడా ఎక్కువొస్తుంది. ఒక్క కాయకే చాలా వస్తుంది. చూసారు కదా ఎలా జారి పడిపోతున్నాయో. దేశవాళీ కాయలు పెద్దగా ఉంటాయండి. చేతికి కూడా అంకవు. మొత్తం మనం శుభ్రంగా చేసుకొని ఇలా పొట్టు అది తీసుకున్న తర్వాత వీటినైతే మనం కొబ్బరి కోరుకుంటాం కదండీ, దానిపైన వేసుకొని ఇలా తీసుకోవాలి పొట్టు. చిన్న హోల్స్‌తో అయితే అస్సలు తీయకూడదండి. పెద్ద హోల్స్‌లోనే తీసుకోవాలి. చిన్న హోల్స్‌లో తీయడం వల్ల ఏంటంటే రసం ఎక్కువొచ్చేస్తుంది. పొట్టు తక్కువైపోతుంది. మొత్తం తీసిన తర్వాత చూసారు కదా పొట్టు ఎలా వచ్చిందో. ఇదే మనం స్టార్టింగ్‌లో తెచ్చుకుంటే ఇవే కాయలు పచ్చగా ఉంటాయి కాబట్టి రసం తక్కువొస్తుందండి. ఇంక ఇవి ముగ్గడానికి సిద్ధంగా అయిపోతున్నాయి కదా, అందుకని రసం కూడా చాలానే వస్తది దీనికి. మొత్తం కోరుకున్న తర్వాత ఒక క్లాత్‌లో గానీ, అంటే మీకు ఎలా వీలైతే అలా క్లాత్‌లో గానీ, లేకపోతే చేతులతో కానీ గట్టిగా దాన్ని ఒత్తితే రసం వస్తుంది కదండీ. అలా రసాన్ని మొత్తం తీసుకోవాలండి. ఈ పొట్టుకైతే మనకి రసమే చాలా ముఖ్యం. ఎందుకంటే రసాన్ని సెపరేట్ చేసుకోవడం వల్ల పచ్చడిలో మళ్ళా ఎండలో పెట్టి కలుపుతాం కాబట్టి చాలా బావుంటుంది. రసాన్ని, పొట్టుని అలాగే ఎండలో పెట్టి బాగా ఎండబెట్టాలి. దీనికైతే తాలింపులు లాంటివి ఏం అవసరం ఉండదండి. మనం ఆవకాయ పచ్చడి అది ఎలా కారం, ఉప్పు వేసి కలుపుకుంటామో అలా కొలతలు చూసుకొని కలుపుకోవడమే. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. చూసారు కదా రసం మొత్తం వేరైపోయిన తర్వాత పొట్టు ఎలా ఉందో. ఇది పిండడం వల్ల ముద్ద ముద్దగా ఉండిపోతుంది కదా, మనం ఎండలో వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దీన్ని ముద్దలన్నీ విడివిడిగా చేసి అయితే ఎండబెట్టుకోవాలి. ఒక సన్నటి వస్త్రం పైన వేసుకొని ఎండబెట్టాలండి. ఎండుతుంది కదా అని అలాగే వదిలేయకుండా మధ్య మధ్యలో అయితే కదుపుతూ మళ్ళీ ఎండేస్తూ ఉండాలండి దీన్ని. అలానే వదిలేస్తే పైనున్న పొట్టు ఎండిపోతుంది. కిందది అలానే ఉండిపోతుంది. ఎందుకంటే ఇది ముద్ద ముద్దగా ఉంటుంది కదా, అందుకని మనం పైకి 2, 3 సార్లు దాన్ని కదుపుతూ ఎండబెడుతూ ఉంటే ఎండుతుంది. రసాన్ని కూడా ఇలా మీరు 2, 3 వాటిల్లో వేసుకొని ఎండబెట్టుకోవాలండి. రసమే మనకి చాలా ఇంపార్టెంటు. రసం బాగా మరగాలి. అలాగని స్టవ్ మీద అది పెట్టి మరిగించొద్దండి. ఎండలోనే బాగా మరగాలి. అందుకే గట్టి ఎండొస్తుంది కదా, అలాంటప్పుడు ఇలాంటి పచ్చళ్ళు పెట్టుకుంటే బావుంటుంది. మనకి మొత్తం పొట్టంతా ఎండిపోయిన తర్వాత చూసారు కదా ఇలా ముద్ద అవ్వాలండి. చాలామంది ఉల్లావకాయలు పెడుతూ ఉంటారు కదా, ఇలా చేతికి ముద్ద అవుతే చాలు కలిపేసుకుంటారు. కానీ ఇదేంటంటే మనం రసం విడిగా తీస్తాం కాబట్టి రసం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. చాలా ఎక్కువగా రసం బాగా మరిగిపోవాలి. 4 వంతులున్న రసానికి 2 వంతులు అయితే సరిపోతుందండి. నేనైతే తర్వాత దీంతో తవ్వతో కొలుచుకున్నాను. 12 తవ్వలైతే వచ్చింది. 12 తవ్వలకి నేను 3 తవ్వల కారం అయితే వేశానండి. అంటే మీ కారాన్ని బట్టి మీరు చూసుకొని వేసుకోవచ్చు. కారం ఒకవేళ ఘాటుగా ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి. తర్వాత మళ్ళీ మనం కలిపినప్పుడు వేసుకోవచ్చు. ఉప్పు అయితే నేను తలగొట్టు తవుడు వేశాను. మీకు సాల్ట్ వేసుకుంటే సాల్ట్ వేసుకోవచ్చు. లేదంటే దంపుడుప్పు లాంటివి దొరుకుతున్నాయి కదా పచ్చడిలో కలుపుకునేటివి, అవి వేసుకోవచ్చు. మెంతిపొడి వేశానండి 2 చిన్న గరిటెలతోటి. ఆవపిండి అయితే వేయలేదు. అది మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత మనం రసాన్ని కూడా ఎండలో పెట్టుకున్నాం కదా, వెల్లుల్లి అయితే నేను పొట్టు తీయలేదండి. పొట్టు తీయకుండానే వేశాను. ఎందుకంటే తొందరగా మెత్తబడకుండా ఉంటాయని. చాలామంది అయితే పొట్టు తీసుకొని వేసుకుంటారు కదా, తినడానికి బావుంటాయని. రసం బాగా మరిగింది కదండీ మనకి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత రసాన్ని కూడా దీంట్లోనే వేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే ఇలా వాటర్‌లా వస్తుంది కదా, రసం వేస్తే పచ్చడి ఏమన్నా పాడైపోతుందేమో అనేసి డౌట్‌లు ఏమి వద్దండి మీకు. ఈ పచ్చడి అయితే చాలా బావుంటుంది. సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది. మనకి పచ్చడైతే దేంట్లోకైనా బావుంటుందండి. ఇడ్లీ, దోస, అట్టు, రైసు ఇంకా సూపర్ అండి. ఎందులో వేసుకొని తిన్నా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా అదిరిపోతుందండి. మీకు అంతగా డౌట్ అయితే ఫస్ట్ 2, 3 కాయలతో పెట్టి చూడండి, మీకే అర్థమవుతుంది. ఆయిల్ అయితే దీనికి చాలా ఎక్కువగానే పడుతుందండి. ఎందుకంటే ఇది కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంటుంది కదా పచ్చడి. స్టార్టింగ్‌లో అయితే నేను ఒకటే ప్యాకెట్ ఏసాను. మళ్ళీ కలిపినప్పుడు వేయొచ్చు కదా అని. మనకి పచ్చడిలో ఏది తక్కువైనా మళ్ళా కలుపుకున్నప్పుడు వేసుకోవచ్చండి. ఉప్పు తక్కువైనా, కారం తక్కువైనా, ఇంకా వెల్లుల్లి వేసుకోవచ్చన్నా ఎప్పుడైనా సరే కలిపినప్పుడు వేసుకోవచ్చు. స్టార్టింగ్‌లో మనం కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. అంటే ఉజ్జాయింపు తెలియకుండా ఉంటారు కదా కొంతమంది, అలా అయితే తక్కువ వేసుకొని తర్వాత మళ్ళీ మనం కలుపుకునేటప్పుడు వేసుకోవచ్చు. చూసారు కదా మొత్తం ఆయిల్ వేసిన తర్వాత ఇలా కలిపేసుకున్నాను.
కలిపేసుకొని దీన్నైతే ఒక జార్‌లో పెట్టేసుకున్నానండి, ప్లాస్టిక్ జార్‌లో. మీకు జాడీ ఉంటే జాడీలో పెట్టుకోవచ్చు. నేనైతే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేశాను. దాంట్లో అయితే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేశాను. ఆయిల్ వేసి ఆ పచ్చడంతా ఇందులో పెట్టేశానండి. ఈ పచ్చడైతే నేను ఒక ఊర్లో చూశానండి. మేము ఒక ఊర్లో అద్దెకుండేవాళ్ళము. అక్కడ వాళ్ళు పెట్టుకునేవాళ్ళనమాట. ఇదే ఎక్కువగా ఇష్టంగా తింటారంట. వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను. నాకు ఈ పచ్చడి ఎప్పుడు ప్రతి సంవత్సరం గూడా ఇదే పెడుతూ ఉంటానండి నేను. మా పిల్లలు కూడా ఇదే ఎక్కువ ఇష్టంగా తింటారు. మొన్న సంవత్సరం అయితే నేను పెట్టలేదు. అందుకని ఈ సంవత్సరం పెట్టాను. చూసారు కదా! మొత్తం పచ్చడంతా ఇలాగ జార్‌లో వేసేసుకున్నాను. పైకంట పెట్టుకోవద్దండి పచ్చడిని. ఎందుకంటే పొంగిపోతుంది కదా! ఒక 2, 3 ఇంచులు కిందకే పెట్టుకొని మళ్ళీ పైన కొంచెం ఆయిల్ అయితే వేశాను. మిగిలిపోయిన ఆయిలు. చూసారు కదా! ఎంత గుజ్జు గుజ్జుగా ఉందో పచ్చడి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు అప్పుడే బాగా అర్థమవుతుంది. దీన్ని పక్కకు పెట్టేసుకుందామండి. మళ్ళీ 3 డేస్ అయిన తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు కదా! 3 రోజులు అయిన తర్వాత నేను పచ్చడిని మళ్ళీ బయటికి తీశానండి. చూసారు కదా! మనం పెట్టినప్పుడు చాలా గుజ్జుగా అనిపించింది. ఇప్పుడు ఎంత గట్టిగా వస్తుందో. అంటే మొత్తం రసము, ఆయిలు అంతా పట్టేసి ఉందండి దానికి. అందుకని అంత గట్టిగా అయిపోయింది. అందుకని ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుందని చెప్తున్నాను. దీంట్లో మళ్ళీ నాకు సాల్ట్ ఒకటి తక్కువగా అనిపించిందండి. నేను ఒక పావు కేజీ సాల్ట్ వరకు కలుపుకున్నాను. అలా మనం కలిపినప్పుడు ఏది తక్కువైతే అది కలుపుకోవడానికైతే వస్తుంది. కారం అయితే కరెక్ట్‌గా సరిపోయిందండి. సాల్ట్ ఒకటే కలుపుకున్నాను. యూట్యూబ్‌లో చూస్తే మనకి చాలా రకాల పచ్చళ్ళైతే వస్తూ ఉంటాయి కదా! అటువంటిది తురుము పచ్చడి ఉంటుంది కదండీ! ఇది తురుము పచ్చడనే అంటారు. కానీ దీన్ని కొంతమందయితే కోరుమాగాయ పచ్చడని కూడా అంటారు. మనం ఇలా కోరి పెట్టడం వల్ల. మళ్ళా నేను ఇంకొక 2 ప్యాకెట్ల ఆయిలయితే వేసుకున్నాను. మొత్తం నాకు 3 ప్యాకెట్ల ఆయిలయితే పట్టిందండి. ఇంకా వేసుకుంటే ఇంకా వేసుకోవచ్చు. పచ్చడి ఇలా గుజ్జు గుజ్జుగా ఉంటుంది కాబట్టి. పచ్చడంతా అయిపోయిన తర్వాత మళ్ళా అదే డబ్బాలో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. అంటే చాలా ఎక్కువగా అయింది కాబట్టి ఒక 2 డబ్బాలు. పచ్చడంతా అయిపోయిన తర్వాత డబ్బాలో పెట్టుకున్న తర్వాత ఇలా పచ్చడి కలిపిన గిన్నెలో రైస్ వేసుకొని తినడం చాలా బాగుంటుంది కదండీ! చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు ఇలా పచ్చడి కలిపినప్పుడు పెట్టిన రోజులవి గుర్తొచ్చాయండి నాకైతే. మీకు కూడా గుర్తొచ్చాయా? కానీ ఇప్పుడైతే నాకు వాళ్ళిద్దరూ దూరమయ్యారండి. నేను కలిపి పెట్టిన ఈ పచ్చడిలో మీకేమన్నా మిస్టేక్స్ అనిపిస్తే నాకు చెప్పండి. అప్పుడే నాకు ఇంకా బాగా తెలుస్తుంది కదా! ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్నిస్తుంది. ఇప్పటి వరకు నా ఛానల్లో వీడియోని చూసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలండి. నేను చేసే ఈ చిన్న ప్రయత్నంలో మీరు నాతో భాగస్వాములు అవుతారని కోరుకుంటూ, మహాలక్ష్మి.